హలో గైస్, నమస్తే అందరికి అండ్ వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్. ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. మనం కెమెరాని ఇంత టైం హోల్డ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా మినీ బ్లాగ్స్ మాత్రమే, అంటే 30 సెకండ్స్ లేదంటే 59 సెకండ్స్ మాత్రమే. సో దానికి సంబంధించిన అన్ని కూడా చిన్న చిన్న క్లిప్స్. నేను అసలే చాలా పెద్ద ఇంట్రోవర్ట్ ని. అసలు నేను బ్లాగ్స్ చేస్తున్నా అంటే పెద్ద సాహసమే అది. బట్ యాజ్ ఎ న్యూ కంటెంట్ క్రియేటర్ గానైతే మనం ఒక స్టెప్ అయితే ముందు తీసుకోవాలి, ఎందుకంటే అన్ని నేర్చుకోవాలి కాబట్టి. అందుకే నేనైతే చాలా ధైర్యం చేసిన. ఇప్పుడు వచ్చిన బస్ అయితే ఫుల్ ఉంది, ఇంకా ఫుడ్ కోర్ట్ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. వచ్చిన వెంటనే కోటి బస్ అయితే రెడీగా ఉంది. ఇప్పటికే లేట్ అవుతుంది. ఓకే, మనం కోటికి చేరుకున్నాం అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. చాలా లేట్ అయింది. ఇంకా బస్ ఎక్కినాం మళ్ళీ 95K అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ కాలేజ్. ఇంకా యాక్చువల్ మనం కాలేజ్ లో 9:30 లోపే ఉండాలి, బట్ లేట్ అయిపోయింది. ఇంకా కాలేజ్ పోయే వరకు 10:30 అవుతుందో 10 అవుతుందో తెలియదు, చూడాలి. ఇంకా మళ్ళీ కాలేజ్ పోయినాక బయోమెట్రిక్ ఇస్తారో అయ్యారో తెలియదు, అదొక బాధ. మళ్ళీ కాలేజ్ పోయినాక వెంటనే నా పీపీటీ ఉంది, మళ్ళీ అది ప్రెసెంటేషన్ చేయాలి అండ్ మళ్ళీ బంక్ కొట్టాలి. కాలేజ్ చిన్న పని ఉంది అన్నట్టు బయట, అది కంప్లీట్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ అయితే బంక్ కొట్టాల్సి వస్తుంది. కాలేజ్ ఉన్న స్టాప్ కి ఒక 600 మీటర్స్ ఉంటది దూరం. ఇప్పుడే బస్ దిగినా. ఇక ఎంత తొందరగా పోతే అంత మంచిది మనకు. అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే, మనం అయితే కాలేజ్కి రీచ్ అయిపోయినాం. ఇంకా స్పీడ్ వెళ్ళిపోవాలి. 10:16 అవుతుంది టైం. బయోమెట్రికే ఇంకా మనకు బాధ. ఇప్పుడు ఇస్తారో అయ్యారో కూడా తెలియదు. వెరిలాగా ఇస్తే క్లాస్ స్టార్ట్ అయింది. ఇదే అండి మన క్లాస్. అండ్ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. అందరూ చాలా సిన్సియర్ క్లాస్ అంటారు. నేనే డిస్టర్బ్ చేస్తున్నా అందరినీ. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే బంక్ కొట్టాలి, తెలుసు కదా. చిన్న పని ఉంది, అంటే కొంచెం ఎమర్జెన్సీ, అందుకే నేను కొట్టాల్సి వస్తుంది. క్లాస్ అయితే అయిపోయింది అండ్ అటెండెన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడే వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయినా, ఎందుకంటే నా ప్రెజెంటేషన్ అయితే మధ్యాహ్నం ఉంది. ఒక్కడినే పోవాలంటే కొంచెం బోర్ కొడుతుంది. సో ఎవరినైనా తీసుకుపోదామని అయితే అనుకుంటున్నా. మన క్లాస్ అయిపోయింది. ఇంకా కాలేజ్ నుంచి అయితే బయటకు వచ్చేసిన. యాక్చువల్గా అయితే బంక్ కొట్టద్దు, ఎందుకంటే నాది ప్రెజెంటేషన్ ఉంది మధ్యాహ్నం అండ్ ఇంకా నేను ప్రిపేర్ కాలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే నా ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. టైం దొరకట్లేదు అసలే. ఘోరంగా ఆకలిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ కూడా ఏం తినలేదు. సో అట్టి పనులు అయితే తీసుకున్నాం అండ్ బస్ వచ్చింది, బస్ ఎక్కేసినాం. ఇంకా వీలైనంత తొందరగా మన వర్క్ ఫినిష్ చేసుకొని కాలేజ్లో ఉండాలి, ఎందుకంటే 12:30 వరకు ఉంటే లంచ్ కంప్లీట్ చేసుకొని అయితే మన ప్రజెంటేషన్ అయితే ఇచ్చేయచ్చు మధ్యాహ్నం. ఇంకా మన వర్క్ ఫినిష్ అయిపోయినాక వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయినా అండ్ కాలేజ్కి వచ్చినాక వెంటనే మా ఫ్రెండ్స్తో కలిసి అయితే లంచ్ తినేసిన. తింటున్నాం ఫ్రెండ్స్. అది బ్రిటిష్ కారేమో కానీ ఇండియన్ రక్తం మంది. అరే బాలకృష్ణ, అరే బాలకృష్ణ, అయ్యా రేపొద్దున మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను కలవండి. నా అఫీషియల్ పేజ్ వచ్చేసి విక్కీ వివేక్. పుణ్యానికైతే, ఎందుకంటే నేను కూడా కష్టపడుతున్నా ఫ్రెండ్స్. మినిమం మాక్సిమం అయితే 50% ఆఫ్ ఉంటుంది నా దగ్గరకు వస్తే. మీకు ఏ కావాలన్నా ఎందుకు ఫ్రీ. నా దగ్గర సజెషన్ తీసుకోండి మీరు ఏదన్నా, లైక్ జాబ్ పర్పస్, లైక్ జిమ్ పర్పస్, లైక్ కోచింగ్ పర్పసెస్. లిటిల్ ఆర్ట్స్ మా హీరో. వీడంట అచ్చం మౌలి లెక్క ఉంటాడంట. మా మేడం అన్నారు ఒకసారి. ఇక అప్పటి నుంచి వీడిని వేసుకుంటున్నాం. మన ప్రజెంటేషన్ అయితే స్టార్ట్ అయింది గైస్. అండ్ ఇక్కడ ఫోన్ అలో లేదు, కానీ నేనే సీక్రెట్ గా రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నాకు ఎన్ని తిట్లు పడితే నాకు తెలియదు, ఎందుకంటే ప్రిపేర్ కూడా కాలేదు. అండ్ మనం ప్రిపేర్ అయింది అడగరు మేడం, ఇక్కడ నుంచి అడుగుతారు. ఇప్పుడు అదే భయం అవుతుంది నాకు. ఆ క్వశ్చన్స్ కి మనం ప్రిపేర్ అయింది కూడా ఎగిరిపోతుంది. లాస్ట్ టైమే తక్కువ వేసిళ్ళు మార్కులు ప్రజెంటేషన్ కి. ప్రజెంటేషన్ అయితే అయిపోయింది గైస్. కళ్ళలో కూడా అనుకోలేదు గైస్ ఇంత మంచిగా ప్రజెంటేషన్ జరుగుతుందని. ఇంకా మిగిలింది అయితే నా ప్రాజెక్ట్ ఒకటే. ఇది కంప్లీట్ అయినాక వెంటనే డాక్యుమెంటేషన్ ఒకటి సబ్మిట్ చేస్తే మన ప్రాజెక్ట్ అయిపోయినట్టే. ఈ ప్రాజెక్ట్ అండ్ ఇంకొన్ని అడ్డంకాల వల్ల నా టార్గెట్స్ అనేవి డిలే అవుతున్నాయి. ఈ 2-3 డేస్ లో కంప్లీట్ చేయాలి ఈ ప్రాజెక్ట్ ని. ఇంటి వరకు పక్కా 7-7:30 అవుతుంది, ఎందుకంటే వర్షం ఉంది అండ్ ట్రాఫిక్ కూడా గట్టి ఉంది. అనుకున్న విధంగానే మనకు దిల్సుఖ్నగర్లోనే 6:30 అవుతుంది. ఇంటికి పోయినాక ఎలాంటి పనులు పెట్టుకొని డైరెక్ట్ పోయి పడుకోవాలి. మస్తు నిద్ర వస్తుంది. టైర్డ్ అయిపోయిన ఘోరంగా, ఎందుకంటే చిరాకులు వేస్తుంది ఇంత ట్రాఫిక్ లో జర్నీ చేస్తుంటే. 8 అవుతుంది ఇప్పుడు బస్ దిగినా నేను. ఓకే, మళ్ళీ కలుద్దాం.